దేవునికి మహిమ కలుగును గాక. దేవాదేవుడు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. సారమని దేవుడు ఎంత చక్కగా దీవించడానికి వచ్చి ఆ మమ్రే వృక్షం క్రింద అబ్రాహాం కూర్చున్నప్పుడు ఆ ఇంటికి వచ్చి భోజనము ఆతిథ్యం తీసుకొని ఎంత చక్కగా ఈ యొక్క శారమని దీవించడానికి దేవుడు కృపను చూపించిండు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యెహోవాకు అసాధ్యమైన ఏదన్నా ఉన్నదా? మీ దటికి ఆ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత ఆధిక్యత దేవుడు అనుగ్రహించింది కదా శారమ్మకి. ఆ కృపని దేవుడు అంత చక్కగా ఆమెకి ఇవ్వడానికి కారణం ఏంటి అంటే 17వ అధ్యాయము ఆదికాండం 20వ వచనం చూద్దాం. 17వ అధ్యాయము 20వ వచనం. ఇష్మాయిల్ గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతని గొప్ప జనముగా చేసేదని. ఎవరి గురించి చెప్తుండు? ఆగర్తో పోయినప్పుడు దేవుడు అనుగ్రహించిన కుమారుని గురించి ఈ యొక్క అబ్రామ్తో మాట్లాడుతున్న మాట. అయితే అబ్రామ్ ఏమంటాడు తెలుసా? 17వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. నవ్వి 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏళ్ల శారా కనునా అని మనసులో అనుకునేను. అబ్రాహాం ఇష్మాయేలు నీ సన్నిధిన బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుణ్ణి కనును, నీవు అతనికి ఇసాకు అని పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అంటాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే ఇది దేవుడికి మహిమ కలుగును. మనుషులకు అందరికీ కూడా అసాధ్యం అనిపించవచ్చు, కానీ దేవాది దేవునికి ఏది కూడా అసాధ్యము కాదట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనము. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే అని. నీ ప్రతి పరిస్థితిలో దేవుడు సాధ్యపరచడానికి సమస్త మార్గాలు తెరిచే గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసానికి మన స్తోత్రాలు. ప్రభు నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.